హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీ అందరి గురించి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి వచ్చేస్తున్నాను. చూస్తున్నారా? ఇదిగోండి, నా దగ్గర పార్సిల్ ఉన్నది. ఏంటి ఈ పార్సిల్లో ఏముంది ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు మీషోలో చాలా ట్రెండ్ అవుతుంది. ఆ ట్రెండింగ్దే అసలు ఏంటి అన్నది నేను తెప్పించాను అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనకి మీషోలో చాలా వైరల్ అవుతుంది. ఈ బెడ్షీటు దీంట్లో ఫైవ్ పీసెస్ ఉంటాయండి. మొత్తం 5 పీసెస్ ఉంటాయి. అసలు ఎలా ఉంది ఏంటి, మనకి వర్తా కాదా అన్నట్టు నేను మీ అందరూ చూస్తారు కదా అని ఇది తెప్పించానండి. నేనైతే ఇక ఆలస్యం ఎందుకు, వీడియో లోపలికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందు మీ అందరికీ తెలుసు కదా, వీడియో చూసే ముందు ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టండి. ఇంకా నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు కదా, చూసిన వాళ్ళందరూ లైకులు కొట్టండి. మీ ఒక్క లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఆ లైకులతోనే మన వీడియో ముందుకు వెళ్తుంది. ఇదిగోండి, ఇది ఇంకా ఆలస్యం ఎందుకో మనం ఇప్పేద్దాం. ఇది పార్సిల్ని ఓపెన్ చేసేద్దాం. ఎలా ఉంటుందో ఏంటో చూసేద్దాం అన్నమాట. చూద్దామా మరి? పార్సిల్ ఈ విధంగా వచ్చిందండి మనకి. ఇదిగోండి చూడండి, ఇక్కడ మనం ఓపెన్ చేసేద్దాము. చాలా బాగుంది, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇది ఎంతగానో బాగున్నది అని చాలామంది తెప్పించుకున్నారండి. అందుకని ఒకసారి నేను కూడా బాగున్నది కదా, మనకి బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉంది. అందుకని ఏంటంటే ఒకసారి ట్రై చేద్దాం కదా, ఒకవేళ బాగాలేదనుకోండి మనం రిటర్న్ ఇచ్చేద్దాము అన్న ఉద్దేశంతో నేను తెప్పించాను అనమాట. చూద్దాము ఎలా ఉందో ఏంటో, చూసి మనం చెప్దాం. ఇదిగోండి, ఈ విధంగా పార్సిల్ అయితే ఓపెన్ చేసేసాను. ఇలా ఉన్నదండి. చూద్దాము దీని లోపల ఏమేమి ఇచ్చారు ఏంటి అన్నది. ఇలా ఇచ్చారు మనకి కలరు అది ఇది చూసారు కదా. ఇంకా అసలు దీంట్లో ఏమేమి ఉంది ఏంటి అన్నది ఇంకా బాగా వివరంగా చూద్దాం. మనం మొత్తం ఇప్పి దీంట్లో అసలు ఎన్ని ఉన్నాయి, 5 పీసెస్ అన్నారు కదా, ఎలా ఉన్నది ఏంటి అన్నది మనం పూర్తిగా చూద్దాం. ఇదిగోండి చూసారు కదా, మనకి ఇలాగా ఈ బ్యాగ్లో జిప్ బ్యాగ్లో మనకి ఈ విధంగా వచ్చిందండి పార్సిల్ ఏ విధంగా వచ్చిందో ఏంటో చూసారు కదా. చూడండి, మనము అసలు దీంట్లో ఎలా ఉన్నది ఏంటి అన్నది మనం క్లియర్గా చక్కగా చూసేద్దాం. బాగానే ఇచ్చారండి చక్కగా. కానీ మనకి ఇంత బడ్జెట్లో ఇదంతా వచ్చింది అని అంటే పర్వాలేదు, చాలా బాగున్నది. పైన చూస్తాకే ఇంత బాగుంది. అసలు లోన సూపరా డూపరా అన్నది, హిట్టా ఫట్టా అన్నది చూద్దాం. అసలు మొత్తానికి పార్సిల్ విధానము అది ఇది చాలా బాగున్నది. ఇంకొకటి ఏంటంటే, నేను ఇలాగే చూసానండి, నేను కూడా చూసాను కదా, ఇలాగే సేమ్ బాగున్నది. ఇప్పుడు మనం టచ్ చేసి చూస్తే అసలు ఏ విధంగా ఉంది, క్లాత్ బాగున్నదా లేదా, మనకి 5 పీసెస్ వచ్చినాయా లేదా అన్నది చూద్దాం. ఇదిగోండి, ఈ విధంగా మనం ఓపెన్ చేసేసాను. ఇదిగో చూస్తున్నారా, వావ్ చాలా బాగున్నది అండి. 2 ఈ విధంగా మనకి ఇచ్చారు. ఇలాగా చాలా 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 బాగున్నది. నేనైతే అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటివి నేను డీమార్ట్లో, ఇదిగోండి ఇది నేను డీమార్ట్లోనే కొన్నాను. చూస్తున్నారు కదా, ఇలాగా ఇది మనకి కొంటుంటేనే ఇదే నాకు పడింది 120 రూపీస్, 130 150 పడిందండి. 120 అనుకుంటా. ఇది ఒక్కటే నాకు 120 అలా పడింది. ఆ లెక్కన చూసుకుంటే అంత వద్దు, మనము 100 వేసుకుందాము. ఇది 100 వేసుకుంటే మనకి ఇదే పడుతుంది కదా 200. ఇంకా ఏంటంటే ఇది చూసారా, దీనికి ఎటువంటి జిప్ అలాంటిది ఏమీ లేదు. ఇంకా దీనికి జిప్ ఇచ్చారండి.
చూద్దాం. మనకి జిప్ ఇచ్చి, వావ్, నేను ఇంకా రూయి ఇలాగ స్టఫ్ చేసేసారేమో అనుకున్నాను. మనకి ఇలా జిప్ కవర్ ఇచ్చి ఈ కవర్లో మనకి ఇది ఇచ్చారు. చాలా బాగున్నదండి. వావ్, నిజంగా ఇదిగోండి ఈ విధంగా మనకి ఇచ్చారు. ఇదిగో ఈ కవర్ ఇచ్చారు, పర్వాలేదు. ఇది మనకి చూడండి, ఇదిగోండి ఇది ఇలాగా మనకి ఇది ఈ విధంగా ఇచ్చారు. మనము ఇది కూడా చూద్దాము. ఇది కూడా ఎలా ఇచ్చారు. జిప్ క్వాలిటీ కూడా బాగున్నదండి. మనం ఏమి డౌట్ ఏం పడవలసిన అవసరం లేదు. ఇదిగో చూస్తున్నారా, జిప్ కవర్ కూడా బాగున్నది. మనకి ఇలాగా ఈ విధంగా బాగున్నది. మనము ఇవి తొందరగా పాడవకూడదు అది ఇది అనుకుంటే దీనికి మనం మళ్ళీ ఈ కుట్టేసుకుని ఏదైనా కవర్ లాగా కుట్టేసుకుని ఇలాగ దీంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అసలు పాడవదు. దీంట్లో రూయే మనకి అసలు మామూలుగా దీంట్లో రూయే మనకి ఎక్కువ ఉంటుంది కదా ఫామ్, అదే మనకి ఎక్కువ రేట్ ఉంటుంది. బాగున్నది, మంచి ఫామే, మెత్తగా బాగున్నదండి. ఇది చాలా బాగుంది. నాకు ఇది అయితే భలేగా నచ్చింది మొత్తానికి. అందుకే అనుకుంటా దీనికి రివ్యూస్ కూడా బాగున్నాయి. కలరు కాంబినేషన్ అవి కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నది. ఇదిగోండి పెట్టు కూడా మనం ఇప్పేసాము, తర్వాత మనకి సరిగ్గా ఇదవుతుందో లేదో కూడా మనం చూద్దాము. ఈ విధంగా ఇలాగా బాగానే ఉన్నది. జిప్ అయితే బాగుందండి. జిప్ క్వాలిటీ బాగున్నది, మనకి క్లాత్ క్వాలిటీ కూడా బాగున్నది. ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి బాగున్నది, చాలా బాగున్నది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేసింది, బాగుంది. ఇది కూడా పెట్టేద్దాము, మనము ఇలా పెట్టేసేసుకుందాము. కానీ మనకి ఈ బడ్జెట్లో నేను రేటు అది కూడా నేను పక్కనే మీకు ఇస్తాను. ఆ తర్వాత ఈ లింక్ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. మళ్ళీ తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ పెట్టలేదు ఏంటండి, కోడ్ ఇవ్వలేదు ఏంటండి అని కోడ్ ఇవ్వనండి, నేను లింక్ పెడతాను, మీరు తప్పకుండా లింక్ చూడండి. చాలా బాగున్నది. ఇది క్లాత్ కూడా అసలు దీనికి కూడా చూసారా, ఇలాగా మనకి ఈ విధంగా ఇదిగోండి చూడండి, ఇలాగ చక్కగా కుట్టేసేసి ఉన్నది. ఇది ఇలా ఉన్నది. కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే ఈ జిప్ది మనకి ఇలాగ ఇచ్చారు అంటే, ఇటు చూసారా డిజైన్ ఉన్నది, డిజైన్ ఉన్న సైడ్న మనకి జిప్ ఇచ్చారు. ఇటు ఇస్తే బాగుండేది, ఇటు ఇచ్చి అంటే ఓహో అలాగా ఏంటంటే ఇటు మనకి ఈ విధమైన డిజైన్ ఇచ్చారు, ఇటు మనకి ఏంటంటే ఇక్కడ మనకి స్టిచ్ చేసి ఈ విధంగా ఇచ్చారు అన్నమాట. స్టిచ్ చేసి ఈ విధంగా ఉన్నది మనకి చూస్తూ ఉండండి. ఇదిగో ఇలా ఉన్నది మనకి, వెనకమాల మాత్రం ఇదిగో ఇలాగా ఈ డిజైన్తో ఇలా ఇచ్చారు. బాగున్నది కదా డిజైన్. ఇంకా ఇవిగోండి 1, 2 ఇవైతే మనకి 2 పీసెస్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ మనకి పిల్లో కవర్స్. పిల్లో కవర్ చూడండి, బాగున్నాయి ఇవి కూడా. పిల్లో కవర్స్ ఈ విధంగా వచ్చింది చూడండి. ఈ విధంగా మనకి ఫ్రంట్ మాత్రం మిషన్తో ఈ విధంగా వర్క్ చేసి ఈ విధంగా ఇచ్చారు. డిజైన్ కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు. దీనికి కూడా ఏంటంటే జిప్ పెట్టారండి. ఇలాగ జిప్ పెట్టి జిప్తో ఇలా ఉండి లోపల మనకి ఇలాగా ఈ విధంగా వేశారండి. అంటే క్లాతే కాకుండా కొంచెం మనకి ఇలాగా వర్క్ చేసినప్పుడు ఎటువంటి మనకి ఇలాగ ఉంటుంది కదా, ఆ విధంగా చూడండి మీకు తెలుస్తుంది క్లియర్గా. ఈ విధంగా అయితే ఇచ్చారు. అంటే క్లాత్లోనే మనకి డిజైన్ కాకుండా ఈ విధంగా అయితే ఇచ్చారు. కానీ నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇది మనకి వాష్ చేసినప్పుడు ఇదంతా పోతుంది. అయినప్పటికీ మనకి పిల్లో కవర్స్ చూసారా పెద్దగా చాలా బాగున్నాయి. సైజు చిన్నగా ఏమీ లేదు. డిజైన్ అయితే మనకి ఈ విధంగా ఉన్నది. సెకండ్ది కూడా ఈ విధంగా ఇలాగా ఇచ్చేసారు. ఇది కూడా చెక్ చేసేస్తాను మీ కళ్ళ ముందే. మనము వచ్చిన అప్పుడు అన్నీ చెక్ చేసుకుంటే బెస్ట్ అండి. ఇదిగోండి ఇది కూడా అదే విధంగా అలాగే ఉన్నది. మనకి ఇలాగ ఇచ్చారు. ఇది వాష్ చేసుకుంటే మనకి ఇవి పోతాయని నేను అనుకుంటున్నాను. ఇది పోయినా మనకి కొంచెం వాష్ చేసుకునేటప్పుడు వాషింగ్ మిషన్లో
కాకుండా మామూలుగా ఫస్ట్ టైం అయితే నార్మల్గా వాష్ చేసేస్తే ఇదంతా మనకు వచ్చేసిన తర్వాత క్లాత్ లాగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. అయినప్పటికీ మనకి ఇలాగ జిప్తో ఇలా పిల్లో కవర్స్ వచ్చినాయి అంటే పర్వాలేదు కదండి. ఇదిగో ఈ విధంగా వచ్చింది. ఆ తర్వాత మనము ఇప్పుడు పిల్లోస్ అసలు పడతాయా లేదా ఇది చూస్తాకి పెద్ద సైజులోనే ఉన్నదేంటి చూద్దాం. మనకి వస్తున్నాయా, మన పిల్లోస్ ఉన్నాయి కదా, మన పిల్లోస్కి వేసి చూద్దాం. ఇదిగోండి మన పిల్లోస్ తీసుకుని వచ్చేసాను. ఈ విధంగా మన పిల్లోస్ దీంట్లో పడుతున్నాయి లేదా చూసేసేసుకుందాం. ఎందుకంటే చూస్తానికి మటుకి సైజ్ బాగానే ఉందండి, చాలా బాగున్నది. నేనేంటంటే ఎలాగో చక్కగా బెడ్షీట్ అవన్నీ వేసేస్తాను కాబట్టి మీకు కూడా తెలుస్తుంది మనకి ఇవి చిన్నవి కాదు బాగానే పెద్దగానే వచ్చినాయి అని తెలుస్తుంది. చూసారు కదా, ఇలాగా బాగానే పెద్దగానే వచ్చినాయి. మనకి పిల్లో కవర్స్ అయితే బాగున్నాయి, పెద్దగా బాగానే వచ్చినాయి. చిన్నవి కాకుండా మనకి అటు ఇటు కాకుండా బాగానే వాళ్ళు సరైన వీటితోనే చక్కగా ఇచ్చారు. చూసారా, బాగున్నది. ఇదిగోండి ఈ విధంగా ఇది కూడా మనం వేసేసేసుకుందాము. డిజైన్ అది ఇది అసలు నేను అనుకున్నాను అనమాట. మనము దాంట్లో చూసిన దానికి కొన్ని మీకు తెలుసు కదా, ఏంటంటే చూసిన కలర్స్ వేరవుతున్నాయి, మనం తెప్పించిన ఐటమ్ వేరవుతుంది అనమాట. అందుకని ఏంటంటే అసలు ఎలా వస్తుంది ఏంటి, రివ్యూస్ కూడా అందరూ మంచిగా ఇస్తున్నారు, ఏంటబ్బా అని అనుకున్నాను. కానీ బాగానే ఉన్నదండి. ఇదిగో పిల్లో కవర్స్ కూడా మనకి ఈ విధంగా చక్కగా ఇచ్చేసారు. ఇదిగో చూసారా, ఇదిగోండి 1 2 3 4 ఇప్పుడు ప్రస్తుతానికి 4 మనము ఇదిగోండి 4 అయితే చూసేసాము. మనకి 5 పీసెస్ అన్నారు కదా, ఇప్పుడు ఇదిగోండి ఇది చూసేద్దాం. ఈ బెడ్షీట్ ఎలా ఉంది ఏంటి అన్నది, అసలు దీని సైజ్ ఎంత, మనకి సరిపోతుందా లేదా, మన బెడ్షీట్కి సరిపోతుందా లేదా. నేను చూసినప్పుడు ఇదిగోండి, నేను దీంట్లో చూసినప్పుడు డబుల్ బెడ్షీట్ అని ఉన్నది, కానీ మళ్ళీ చూస్తుంటే క్వీన్ అలాగున్నది. ఏంటి నేను కన్ఫ్యూజ్ మాట, ఏంటి డబుల్ బెడ్షీట్ అని ఉన్నది, ఇది ఇంతకీ డబుల్ వస్తుందా లేకపోతే సింగిల్ వస్తుందా అని నేను కన్ఫ్యూజ్ అయ్యాను. చూడండి మనకి ఇదిగో డబుల్ బెడ్షీట్ అండి, బాగున్నది. ఎటువంటి అతుకులు కానీ ఎటువంటి ఇవి లేవు, చాలా బాగున్నది. డిజైన్ కూడా సూపర్గా ఉన్నది. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేను బెడ్షీట్ వేసి నేను మీకు చూపిస్తాను, అప్పుడు చెప్దురు కానీ అసలు ఎలా ఉన్నది ఏంటి. నాకు క్లాత్ వైజ్ వచ్చి డిజైన్ అంతా బాగున్నది. క్లాత్ వైజ్ వచ్చి ఇది కాటన్ క్లాత్ అయితే కాదండి, అలా అని ఇది టెర్రీ కాటన్ కూడా కాదు. దీని ఫ్యాబ్రిక్ అయితే బాగున్నది, స్మూత్గా ఉన్నది, చాలా బాగున్నది. నాకైతే నచ్చింది. ఎందుకంటే నేను బెడ్షీట్స్ అవి ఎక్కువ కాటన్యే వాడతాను. ఇలాంటివి అనుకోండి మనకి తక్కువలోనే దొరికేస్తాయి అని అనుకుంటారు, కానీ డిజైన్ ఇది చూస్తూ ఉంటే బాగున్నది, మనకి చాలా బాగుంది. మెత్తగా ఉండి చాలా బాగుంది, స్మూత్గా ఉన్నది అన్నమాట. మనకి ఫ్యాబ్రిక్ కూడా బాగున్నది, డిజైన్ చూస్తున్నారు కదా బ్రహ్మాండంగా ఉన్నది. దీన్ని మనం వేసేసుకుని చూద్దాం. వేసుకున్న తర్వాత ఎలా ఉందో ఏంటో మీరు కూడా కమెంట్లో చెప్పండి. ఇప్పుడు చూద్దాం బెడ్ మీద మనకి ఏ విధంగా ఉంది ఏంటి అన్నది చూద్దాం. ఇలా పెట్టుకోవచ్చు, ఇంకోండి ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఎలా ఉంది బెడ్ అయితే చక్కగా చూసారు కదా, డిజైన్ అయితే ఇంత చక్కగా మనకి చాలా బాగున్నది. డిజైన్ అయితే చక్కగా వచ్చింది చూసారా. ఇదిగో ఇది డబుల్ బెడ్షీట్, మనకి ఇది కింగ్ సైజు, చక్కగా సరిపోతుంది, చాలా బాగుంది. డిజైన్ చూసారా, మనకి డిజైన్ ఈ విధంగా ఇచ్చారు. మనకి పిల్లోస్ కూడా ఈ విధంగా ఎలా ఉంది,
వీడియో బాగుంది కదా, బెడ్షీట్ కూడా సూపర్గా ఉంది కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు కలుస్తాను. ఇంకా కొత్త వీడియోలు తీస్తాను. మీ అందరూ లైక్లు చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అప్పటిదాకా బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.